మీరు ఖమ్మంలో రైతులకు చేసినటువంటి ఆ ఆనవాయితీని మీరు ఈరోజు కప్పుపుచ్చుకుంటూ ఈరోజు ప్లకార్డులు పట్టుకుని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీరు అసెంబ్లీ ఆవరణలో అంత రచ్చ చేయడం, మీ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పైగా ఆయన స్లోగన్ చేస్తుంటే ఈయన కనుక కోరస్ పాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి అంటే కేవలం అంటే మీరు చేసినప్పుడు ఉన్నటువంటి కప్పిపుచ్చుకుని ఇప్పుడు కొత్తగా రచ్చ చేయాలనుకుంటున్నారు. ఏ రకంగా అనుకుంటున్నారు అసలు మీరు? అంటే రవి గారు, అంటే ఆనాడు మేము చేస్తే సమాజం హర్షించిందా? హర్షించలేదు కదా. హర్షించలేదు, అందరూ ప్రశ్నించారు. అవునా? సరైనది కాదనే ఫీల్ అయ్యారు కదా. అంటే అది పార్టీలు కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరైనా సరే అంటే రైతులకు సంబంధించిన సమస్య మీద వాళ్ళు ఒక పోరాటం చేస్తుంటే, ఒక నిరసన తెలియజేస్తుంటే ఆ రకంగా బేడీలు వేయటం సరైనది కాదు అని చెప్పేసి సమాజం అంతా భావించిన దాంట్లో భాగంగానే మేము కూడా అరే ఇది ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దాంట్లో భాగంగానే అరే అట్లా జరిగింది, అదొక మనకు సజీవ ఉదాహరణగా ఉండగా కూడా మళ్ళీ ఈరోజు లగచర్లకు సంబంధించిన దాంట్లో వాళ్ళకు బేడీలు వేసి తీసుకుపోవటం ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అవును, ఎందుకంటే షార్ట్ పీరియడే కదా, 4 సంవత్సరాలు పెద్ద పైగా అక్కడ కార్యక్రమాలను విరమించుకున్న తర్వాత కూడా జరిగినటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడు లగచర్లలో జరిగిన ఘటన అత్యంత దారుణమైన ఘటన, విషాదకరమైన ఘటన. ఇళ్లలో దూరి లాక్కొచ్చి మరి కొట్టిన ఘటన. ఆడవాళ్ళని చూడకుండా మగ పోలీసులు వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని లాగేసుకున్న బయటికి లాగిన ఘటన ఇది అధికారుల మీద దాడి చేసిన నేనేమంటున్నా అంటే అధికారుల మీద దాడి ఎవరైతే చేసిండ్రో, ఎవరు ప్రోద్బలంతో చేసిండ్రో, ఎవరైతే చేసిండ్రో వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాలే. మీరు అన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమాలు చేయకండి. ఎందుకు అంటే అధికారుల మీద దాడి చేసిండ్రా అంటే అధికారుల మీద దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఈ క్లారిటీ ఇస్తలేరు ఈ రోజు వరకు కూడా. వీళ్ళు ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ వల్ల ఒకరు చనిపోతేనేమో అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుపుతారు వీళ్ళు. అంటే వీళ్ళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడ అధికారం మీద దాడి జరిగిన దాని గురించి ఈ రోజు వరకు ఖండన లేదండి. ఇది మనం ఇంత దురదృష్టకరంగా ఉంటున్నాం మనం ఇట్లాంటి ప్రతిపక్ష పార్టీలు మనం మీరు ఆ విధంగా మాట్లాడితే మీరు బీఆర్ఎస్ రౌడీలే చేయించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు దాని గురించి? మీకు సార్ చెప్పింది కదా, ఇప్పుడు నేను మీ స్క్రీన్ మీద చూపియండి, మేము పెట్టినాము ఉద్యమకారులకు బేడీలు వేసింది చూపియండి. ఆల్రెడీ గతంలో రవి గారు మాట్లాడని అని చెప్పేసి ఊరుకున్నా, మధ్యలో వద్దాం అనుకున్నా. మాట్లాడని ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఉన్నదే మాట్లాడతాను. అదే కదా నేనేమంటున్నానంటే, మేము అధికారుల మీద దాడి జరిగిందంటే ఇదే రవి గారు ఉన్నారో లేరో ఇదే చర్చలో దాడి జరగటాన్ని మేము హర్షించట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అదే సందర్భంలో అక్కడ ప్రజలు గత 6-7 నెలలుగా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితులలో మా భూములు ఇవ్వము అని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా అధికార గణం కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అన్ని దగ్గరికి ఎక్కడెక్కడ వాళ్ళకి అవకాశం ఉందో అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడము, వాళ్ళ సమస్యను చెప్పుకోవడము, వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడము, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అంతిమంగా ఒక్కసారి తిరుపతి రెడ్డి గారి దగ్గరికి పోదామని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి గారి తమ్ముడి దగ్గరికి పోతే ఎవరో సలహా ఇచ్చిండ్రు, పోయొద్దాము అని చెప్పేసి అనంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అప్పటిదాకా ఫస్ట్ ఏమన్నాడు, మీ భూములు తీసుకునేది లేదు, ఏం లేదని చెప్పేసి అని అన్నాడు. లేదు సార్ తీసుకుంటున్నారు అనేది మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందనంటే ఇక స్టార్ట్ చేసిండు. ఆయనకు బీపీ స్టార్ట్ అయింది. ఇక లకారాలు మకారాలు మకారాలతో మాట్లాడుతూ నువ్వు ఎవడివిరా నువ్వు అని చెప్పేసి, ఎవడురా నువ్వు అసలు, మీ భూములు అయితే ఏంద్రా, భూములు పోతే ఏంద్రా, అవునరా పోతాయిరా, ఇట్లా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత ఆ రోజో లేకపోతే మరుసటి రోజో వాళ్ళ రాత్రిపూట వాళ్ళ ఇళ్ల మీద పొలాల మీద డ్రోన్లు ఎగిరినాయి. ఎప్పుడైతే ఆ ఘటన జరిగినప్పుడు తిరుపతి రెడ్డి గారితో జరిగినప్పుడు ఒక షాక్ ఏదైతే ప్రజలు తిన్నారో ఆ తర్వాత రోజు డ్రోన్లు ఎగిరినాయి. ఇదేంటి డ్రోన్లు ఎగిరిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా మా భూములు తీసుకుంటున్నారు, తీసుకోవడానికి పెద్ద ప్లాన్ వేశారు, స్కెచ్ చేశారని చెప్పేసి అనుకున్న తర్వాతనే వాళ్ళు దానికి తగ్గట్టుగా తర్వాత అధికారులు వస్తే దాని మీద వాళ్ళ నిరసన చాలా సీరియస్గానే ఎంత లెవెల్లో చేయాలనో అంత లెవెల్లో వాళ్ళ నిరసన తెలియజేశారు. అటువంటి వాళ్లకు మీరు ఆ 6-7 నెలల కాలంలో మీకు సమయం ఉంది,
వాళ్ళకు సముదాయించడానికి, సమస్య పరిష్కరించడానికి, లేకపోతే ఏ రకంగా వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి, వాళ్లకు నష్టపరిహారం కావచ్చు, లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు, ఏ రకంగానైతే ఆ రకంగా వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఇది అంతకు ముందు నుంచి జరుగుతున్న కార్యక్రమంలో మా నోటీస్కి ఎప్పుడు వచ్చింది? మా పార్టీ నోటీస్కు సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్లో వచ్చినా కానీ మేము అంత పెద్ద దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. అంటే నిరసన తెలియజేశాము, నిరసించినాము అంతే తప్పితే పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రజలు పూర్తి స్థాయిలో తిరగబడ్డ తర్వాతనే మేము ఆ సమస్యని ఇంకా ఎక్కువ అడ్రస్ చేసే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రజల ముందు ఉంచడం కానీ, దాన్ని ఎక్కువ మొత్తంలో మేము తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కంప్లీట్గా ఇది బీఆర్ఎస్ రౌడీలు చేశారు, బీఆర్ఎస్ నాయకత్వం చేసింది, అట్లా చేశారు, ఇట్లా చేశారు అని చెప్పేసి మాట్లాడాం. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒకవేళ మా వాళ్ళు ఉన్నారు అనుకుందాం, ఎవరున్నారు? హీరియా నాయక్ మా నాయకుడా? ఇప్పుడు హీరియా నాయక్ సామాన్య రైతు, ఆయన అక్కడ సురేష్ అనేటతనికి 1 ఎకరం పొలం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇది చెప్తున్నా గానీ ఆయన వీళ్ళు కాదని చెప్పేసి సురేష్ మణికొండలో ఉంటాడు. సురేష్ మణికొండలో ఉంటే సురేష్ చేసే యాక్టివిటీలో సురేష్ సొంత చెల్లెలు వరుస ఉండేటువంటి అమ్మాయిని అత్యాచారం మణికొండలో ఉంటే, కొండాపూర్ లో ఉంటే సురేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు. సురేష్ సంఘ విద్రోహ శక్తి అని తెలిసినా కూడా ఒక ప్రభుత్వ అధికారిని అక్కడికి రావాలి అని చెప్పి పదే పదే ప్రేరేపించి ఆ వ్యక్తికి ఎమ్మెల్యే గారు ఇదంతా ప్లాండ్ గా చేసిండ్రు. మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయడం అనేది ఈజీగా తీసుకుంటున్నారు మీరు, కానీ ప్రజాస్వామ్యంలో అది నడవదు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వం పనిచేయాలంటే అధికారులు ఉండాలి. అధికారుల మీద దాడులు చేయడం అంటే సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నట్లే కదా వీళ్ళు. మీరు వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయండి. అక్కడ ఇబ్బంది పడ్డ రైతులే చేయొచ్చు అని గ్యారంటీ ఉంది. అందులో ఇంకోటి ఏ పోరాటం అయినా ఒక ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నప్పుడు, ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గర బాధితులు జరగలేదా? అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తలేరా? మేము వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మాట్లాడే దాంట్లో సురేష్ అనే వ్యక్తి మల్లన్న సాగర్ విషయంలో చేసిండ్రు. కానీ ఇక్కడ ఒక సంఘ విద్రోహ శక్తి వాడు ప్రేరేపించి పదే పదే అక్కడికి రావాలని చెప్పి కావాలని చెప్పి ప్లాంట్ గా చేసినటువంటి కుట్ర ఇది. సంఘ విద్రోహ శక్తి ఒక్క అతను వలన రమ్మంటే ప్రభుత్వ యంత్రాంగం ఇది స్వేచ్ఛ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వేచ్ఛ ప్రభుత్వం కాబట్టి అంత స్వేచ్ఛగా వచ్చింది. ఒక వ్యక్తి పిలిస్తే అంత స్వేచ్ఛ ప్రభుత్వం కదా, మరి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఏమన్నా దాన్ని ఏమన్నా నివారించే కార్యక్రమం చేసింది? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేసింది? 6-7 నెలల నుంచి వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసన ఉంది అక్కడ ప్రజల దగ్గర నుంచి సీరియస్ గా ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని పసిగట్టలేదు ఎందుకు? ఆ పసిగట్టి ముందే హెచ్చరించలేదు ఎందుకు? కేవలం ఒక సామాన్యుడు పిలిస్తే మొత్తం కలెక్టర్ తో సహా అందరి యంత్రాంగం అంతా అక్కడికి పోతారా? మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉండాలి, అంటే నమ్మశక్యంగా ఉండాలి. అంటే మనం అప్పీల్ చేసేటప్పుడు లేదా ప్రజలకు విషయం చెప్తున్నప్పుడు ఆ ప్రజలు కూడా అంగీకరించే విధంగా ఉండాలి తప్పితే ఆ జరిగిన ఘటనని ఇంకో రకంగా మసిపూసి మారేడుకాడి చేయడానికి మాత్రం ప్రయత్నించద్దు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ అంత దారుణమైన ఘటన జరిగినప్పుడు వాళ్ళందరినీ 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో చేసిన పరిస్థితి. హీరియా నాయక్ అనే పర్సన్ ఆయనకు ఒకవైపు గుండెపోటు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూనే ఆయనకు బేడీలేసి తీసుకుపోవడం కరెక్టా? ఆయనకు స్ట్రెచర్ ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది, అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. గుండెపోటు వచ్చిన మనిషికి బేడీలు వేసుకొని తీసుకోకపోతే పుట్టుకుమంటే ఇప్పుడు ఏం జరగలేదు. జరిగి ఉంటే ఎవరు బాధ్యులు దానికి? ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఆయన భార్య పిల్లలకు పరిస్థితి ఏంది? వాళ్ళ అమ్మా నాన్నల పరిస్థితి ఏంది? ఇవి ఆలోచించరా? ఇవేమీ ఆలోచించకుండా మేము చేసింది కరెక్టు, మేము చేసింది అంతా రైటే, వీళ్ళు అంతా చేయించిండ్రు అని అంటే ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? ప్రభుత్వ యంత్రాంగం నీ దగ్గర ఉంది, అదే విధంగా పోలీస్ వ్యవస్థ నీ దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీ దగ్గర ఉంది, అన్ని రకాల వ్యవస్థలు బలగం మొత్తం నీ దగ్గర ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి బట్టగాల్చి మీరేసే పని మీరు మానుకోరా? ఇక మీరు మారారా? ఇక నేనేం చెప్తున్నానంటే మీరు ఇక మారారా? మీరు మారకపోతే ప్రజలు మారుస్తారు మిమ్మల్ని.
మీరు మారరు, అర్థమైపోయింది ప్రజలకు ఇప్పటికే మేము కూడా అట్లా ఏవగింపు ఫోన్ ట్యాపింగ్ వచ్చేసింది. చేసింటే ఏవగింపు తెలిసిపోతుండే. వచ్చేసింది. రక్షణ వ్యవస్థని దానికి ఫోన్ ట్యాపింగ్ చేసింటే దానికి ఫోన్ తెలిసిపోతుండే. ట్యాపింగ్ అనేది ప్రతి నేనేమంటున్నా, దానికి ఇంటెలిజెన్స్ ఫోన్ వ్యవస్థ ట్యాపింగ్ ఉంది. అనేది అవసరమే లేదండి. మీరు ఏం చేశారంటే ప్రతి ఊర్లో ఈ రోజు ప్రతి దగ్గర వ్యవస్థను ఏదైనా జరిగితే ముందు ఫోన్ ట్యాపింగ్ పోనీయకుండా జరుగుతుందా? మఫ్టీలో ఉన్న పోలీసులు ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమో నిమ్మకం ఎత్తినట్టు కూర్చుందా? మీరు నిమ్మకం చేయట్లేదా? ఎత్తినట్టు మీ కూర్చో. నిఘా వరకు మీకు పనిచేస్తుంది కదా. ఇక నేను కాకపోతే మీది మీ అంత ప్రభుత్వానంతరం మీ అవి కూడా మూర్ఖత్వంగా బయటపడతాయి. మూర్ఖత్వంగా రైట్. అంత క్రూరంగా నిన్నగాక చేయలేదు. ఇప్పుడు వినాయక చవితి జరిగింది, నిమజ్జనం జరిగింది, పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే కదా ఏదైనా ఎటువంటి అల్లర్లు జరగకుండా జరిగింది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే కానీ దానికంటూ పరిమితి ఉంటుంది. దేనికి చేయాలో దాన్ని దేనికి చేయాలి? మరి మీ దాంట్లో మరి దారుణంగా కాదు సార్. ఇక అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది కదా. కాదు ఇప్పుడు లగచర్లకు అదే విధంగా దానికి ఏం సంబంధం అండి? ఇక లగచర్ల గురించి మీరు చెప్పకండి. ఊకే నేను ఆ జిల్లాని నేను నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. నేను ఏమంటానంటే లగచర్ల మాట్లాడాలి, వాళ్ళు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే జరిగిన పొరపాటును అంగీకరించాలి, వాళ్ళకి ఏం కావాలనో మాట్లాడాలి, వాళ్ళకి ఎంత నష్టపరిహారం కావాలనో అడగాలి, వాళ్ళతో కూర్చోబెట్టి అన్ని రకాల సామరస్యంగా మాట్లాడి వాళ్ళకు ఒప్పించి మెప్పించి సమస్య పరిష్కారం అయ్యేటట్లు చేయాలి. మీరు గనక సమస్య పరిష్కారం అయ్యేటట్లు చెయ్యకపోతే వాళ్ళు తెగేసి చెప్తున్నారు ఏంటంటే మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారా, భూములు తీసుకుంటారా? ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారా, భూములు తీసుకుంటారా? భూములు తీసుకుంటేనేమో వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటేనేమో భూములు తీసుకోవచ్చు ఈజీగా. ఏం తీసుకుంటారు? ఇది దీనికి సమాధానం చెప్పాల్సిన సమాధానం ఫ్యూచర్ లో తెలియబోతుంది మనకి. దాని మీద కూడా పోరాటం చేద్దరు కానీ. రైట్. నాయుడు గారు, సార్ ఇరు పార్టీల మధ్య అగ్గిరాజు ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు కాదు, లగచర్లలో స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు, మీరు మధ్యలో ఉన్నారు. మీ నిరసన కాదు, మిమ్మల్ని పక్కన పెట్టడం కాదు, కానీ ఈ ఇష్యూలో మీ స్టాండ్ మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసినంత రచ్చ చేయట్లేదు కాదు, వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, వీళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. కానీ మీరు ఒకటే స్టాండ్లో ఉన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగినా అది నిలదీసే ఇది మీద మీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఈ బేడీలేసే అంశాన్ని గతంలో ఆ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది. మీరు ఇంకా ఒక్కసారి కూడా అధికారం రాదు, ఈసారి అధికారం రావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పక్షాన్ని మీ స్టాండ్ ఏంటి? నమస్తే రవి గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఉద్యమకారులకు, రామ్ గోపాల్ గారికి ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు దీనికి అసలు మూలం ఎక్కడుందనేది దాని మీద చర్చ జరుగుతుంది. అవును. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ చేయలేదా, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ చేయలేదా, లేకుంటే ఇప్పుడు మేము గదే టీడీపీ కాల్పులే జరిపింది మేము చేస్తున్నాం కదా అని రవిగా మనం కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినా, లేకుంటే మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి వాదించుకున్నా దీంట్లో అర్థం